వెల్కమ్ టు థీమా రివ్యూస్ అవి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 4 అయితే వచ్చేసింది. సో భయ్ ఇక్కడ ఇది డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో వస్తుంది అనమాట. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండ్ నోట్. ఫస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ వచ్చేసరికి ఏంటంటే ఈ సిరీస్ ఏదైతే ఉందో సిరీస్ కానీ మూవీస్ కానీ మన రామాయణం హిస్టరీ ఏదైతే ఉందో దాని మీద కూడా ఎగ్జాక్ట్గా తీయరు. వాళ్ళ కొంచెం ఏమంటారు వాళ్ళు దీని నుంచి టెంప్లెట్స్గా కొంచెం వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కొంచెం యాడ్ చేసుకుంటేనే వాళ్ళ సొంత క్రియేటివిటీని యాడ్ చేసుకొని తీస్తారు. సో హనుమాన్ ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 4 అవుతుందో దీంట్లో మీరు గమనిస్తే టైటిల్ అని ఉంది కాబట్టి హనుమాన్కి కొంచెం వాల్యూ అనేది ఎక్కువ ఇస్తారు. కాబట్టి నేను ట్రైలర్ సంబంధించిన రివ్యూ రియాక్షన్ ఇచ్చే ముందు ఒకటే మాట చెప్తున్నావే, కంపల్సరీ ఫస్ట్ అయితే ఇది ఒక ఇండెక్స్ లాగా చూసుకోండి. ఒరిజినల్ తెలుసుకోవాలంటే మీరు రామాయణం పక్కా చదవాల్సిందే, మీకు వేరే దారి అయితే లేదనమాట. పిల్లలకి కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే కనిపించచ్చు. సో స్టార్ట్ చేసేద్దాం. ఈ ట్రైలర్కి సంబంధించిన డ్యూరేషన్ చూసుకుంటే 1 minute 57 seconds డ్యూరేషన్తో పాటు కూడా వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ కీ పాయింట్స్ అయితే మెన్షన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ స్టార్టింగ్లోనే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో పాటు ఇక్కడ యుద్ధం ఉంటుంది. తర్వాత రావణాసురుడి ఓటమితో పాటు ఉంటాడు అన్నమాట, ఓడిపోతాడు అనమాట. అంటే ఓటమి వేరు మిగతాది వేరు. ఇక్కడ ఫైట్ సీన్స్ మిగతా వేరే ఫైట్ సీన్స్ కూడా వస్తాయి. రావణాసునితో పాటు రామునితో పాటు వేరే ఫైట్ సీన్స్ అవన్నీ కూడా చాలా మంచిగా చూపించారు అన్నమాట. దాని తర్వాత అన్ని నీతులు అయిపోయినాయి. ఏమంటారు కుంభకర్ణుని మేల్కొండ అనేసి అయితే అంటాడు. సో కుంభకర్ణునిది చూపిస్తాడు. అంటే మనకి ప్రీవియస్ సీజన్ 3లో వచ్చేసరికి కదా కుంభకర్ణుడు వచ్చినట్టు చూపిస్తాడు. అండ్ ఇక్కడ డైరెక్ట్ సిల్హువేట్గా అనిపిస్తుంది. సో ఇక్కడ డైరెక్ట్ ట్రైలర్లోనే బాడీ ఎలా ఉంటుంది, మజిల్స్ అవన్నీ చూపించారు. సో ఇక్కడ కుంభకర్ణునికి ఏం పెట్టిరంటే లావాతో పాటు ఉన్న హెల్మెట్, అక్కడ నెక్లెస్, గ్లౌస్ లాంటివి ఆ లావా గ్లో వస్తున్నట్టు చూపించారు. కండ్లలో కూడా లావా ఉన్నట్టు కూడా చూపించారు అన్నమాట. అండ్ ఇక్కడ కొండల నుంచి లావా వస్తున్నట్టు ఫ్లేమ్స్ వస్తున్నట్టు చూపించారు. కానీ ఇక్కడ రాముంది అవన్నీ కూడా చూపించారు. చాలా అంటే చాలా మంచిగా ఉంది. అందరు పారిపోతుంటే కూడా హనుమంతుడు ఒక్కడు కూడా పారిపోకుండా ధీటుగా నిన్ను ఆపడానికి అన్నట్టు చూపిస్తారన్నమాట. డైలాగ్స్ చెప్తలేండి ఎందుకు నా ఏమంటారు డైలాగ్స్ ఏవైతే మన వాళ్ళు ఆబ్వియస్గా కొన్ని సొంతంగా ఇంక్లూడ్ చేస్తారు కాబట్టి. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే మన జాంబవంతుడు గారు. సో జాంబవంతుడు గారు ఏమంటారు హనుమంతుని చెప్తాడు అన్నమాట, నీళ్ళనే చూసుకో అన్నప్పుడు అప్పుడు ఒక సీన్ వస్తుంది, అక్కడ రాముడు అన్నట్టు వస్తుంది. సో ఇక్కడ శక్తి అబ్ యుద్ధ హోగా అనే ఒక టెక్స్ట్ వచ్చేస్తుంది. సో ఆంజనేయులు కూడా కొండంత అయిపోయి మన కుంభకర్ణునితో పాటు కూడా ఫైట్స్ చేసే సీన్స్ అవన్నీ కూడా చూపిస్తారన్నమాట. సో అంతా కూడా బాగానే ఉంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కొన్ని సీన్స్ మిగతా విఎఫ్ఎక్స్ షార్ట్స్ మిగతా బ్యాటిల్స్ షార్ట్స్ అవన్నీ కూడా వచ్చేసినాయి. అండ్ దాని తర్వాత సీజన్ 4 June 5th అనేసి అయితే అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే చేసారు. సో డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో అవైలబుల్ ఉంది. June 5th నుంచి మీకు సిరీస్ అయితే వచ్చేస్తుంది. సో June 5th అంటే ఐ థింక్ వెనస్డే అనుకుంటా. ఒక్క నిమిషం క్యాలెండర్ చేస్తా. వెనస్డే రోజు మీకు డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో హనుమాన్ సీజన్ 4 అయితే వస్తుంది. సో ఇక్కడ ఈ సీజన్లో చూసుకుంటే ఇట్లా మోస్ట్లీ హనుమంతుడికి అండ్ కుంభకర్ణుడికి మధ్యలో యుద్ధం అయితే నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో ఇక్కడ ట్రైలర్ చూసిన కాడికి అండ్ రామాయణం చెక్ చేసిన కాడికి ఏంటంటే కుంభకర్ణుడికి ఆకలి ఎక్కువైతే ఉంటుంది. సో ఆకలి వల్ల అతను రాక్షసులని వానరులని ఇద్దరిని కూడా సమానంగా తినేస్తూ ఉంటాడు. ఆ సీన్స్ ఉన్నాయా లేదా తెలియదు. అండ్ ఇక్కడ ట్రైలర్ మటుకు చూసుకుంటే ఉట్టి వానరులనే ఎవరైతే ఉన్నారో వాళ్ళని యుద్ధం చూస్తున్నట్టయితే కనిపిస్తుంది అనమాట. సో వన్ సైడెడ్గా కనిపిస్తుంది. మనం ట్రైలర్ చూసినాకైతే రియాక్షన్ కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మనం ఇది ఏమంటారు అఫీషియల్గా సిరీస్ స్టార్ట్ అయినాక నేను సపరేట్ ఇంకా ఇన్డెప్త్ రివ్యూ అయితే తీసుకొస్తాను సిరీస్ ప్రకారం. నాకైతే మంచిగా అనిపించింది, పర్లేదు, పిల్లలకి చూడడానికి వాటికి బాగుంటుంది. కానీ ఇప్పటికీ చెప్తున్నా ఒరిజినల్ తెలుసుకోవాలంటే కంపల్సరీ రామాయణం చదవాల్సిందే. మీరు విత్ శ్లోకాస్ విత్ మీనింగ్ పద విభజన చేసిన ఏవైతే ఉంటాయో
రామాయణం. ఐ థింక్ 700 రూపీస్ బుక్ ఉంటుంది. మీరు ఆన్లైన్లోకి ఆర్డర్ చేసుకోవచ్చు బై 3 బుక్స్. మీ ఒపీనియన్స్ ఏంది కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా చూడతా చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ అలా కలుసుకుందాం.